ఓకే ఓకే నెక్స్ట్ ఓకే అండి. రెడ్డి గారు ముందు రామన్న కొంచెం గణేష్ వాళ్ళు పెట్టించాను వదిలిపడుతుంది అయ్యే ఇస్తాం. ఓకే 82వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్కులో విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే మార్టిన్ లూథర్ గారు, అలాగే మిగతా పెద్దలందరి సమక్షంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం అనేక త్యాగాలు చేసినటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబాల నుంచి వచ్చి ఒక పైలట్గా తన క్యారియర్ని ప్రారంభించి తప్పని పరిస్థితుల్లో దేశం ఇందిరాగాంధీ మరణానంతరం అగమ్య గోచరంగా ఉన్న రాజకీయ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపించి ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ. అటువంటి గొప్ప వ్యక్తి ఉగ్రవాదుల చేతుల్లో హత్య కావింపబడి ఆయనకి ప్రమాదం ఉందని తెలిసినా కూడా నా ప్రాణాల కంటే దేశ సమగ్రతే ముఖ్యం, దేశ సమైక్యతే ముఖ్యం అని నొక్కి వక్కాణించి ప్రాణం త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన. ఆ గాంధీ, నెహ్రూ కుటుంబాల యొక్క త్యాగాల ముందు ఎవరు సరితూగరని, వారి యొక్క స్మృతులను మనం ఎల్లవేళలా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాగే రాజీవ్ గాంధీ గారి యొక్క తనయుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధాని చేసే వరకు మనమంతా సమిష్టిగా కృషి చేసి ఈ దేశానికి మరలా తండ్రి పందాలో రాహుల్ గాంధీ గారు కూడా దేశ సమగ్రత కొరకు, అలాగే దేశ అభివృద్ధి కొరకు కృషి చేస్తారని, కాబట్టి రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాల్సిన అవసరం మన కాంగ్రెస్ క్యాడర్ పైన, ప్రజల పైన ఉందని తెలియజేసుకుంటూ పర్లేదులేండి, కట్ చేస్తారు, కట్ చేస్తారా? కట్ చేస్తారు, మళ్ళీ మారదండి. 2 నిమిషాలు వచ్చాడమ్మా, వచ్చండి. మీరు తీసుకుంటారా? పదవ సేకరించాక దేశం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ కేటర్లో తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. తల్లిపోయి దేశం అంతా అల్లగుర్రంగా జరుగుతుంటే ప్రధానమంత్రి మార్చుకోగానే ఫస్ట్ తల్లి గారు పోయింది, దేశ ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి ఈ అన్ని ఆపమని చెప్పాడు. దేశం అంతా అల్లగుర్రంగా జరుగుతుంటే తల్లిగానే ఎక్కువ మన దేశం అని చెప్పి మహనీయుడు. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా దేశం అభివృద్ధి చెందిందంటే ఇవాళ ఫోన్లు మాట్లాడుకునే ఉన్న మహనీయుడిదే. టీడీ కాంగ్రెస్ అధ్యక్షులకి, అలాగే మార్టిన్ లూథర్ గారికి, టీడీ సింగరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎవరు మాట్లాడతారు? రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలిపల్లి మురళి గారు, అదేవిధంగా టీకే విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మరి భారతదేశ ప్రధానిగా అతి చిన్న వయసులో వారు ప్రధాన బాధ్యత స్వీకరించి అనేకమైన సంస్కారాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా యువతకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు కల్పించడం, అదేవిధంగా ఆధునిక భారతదేశ పునర్నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. శాస్త్ర సాంకేతిక రంగాలను ఎంతో అభివృద్ధి పరచడం జరిగింది. టెలిఫోన్ ప్రతి ఇంటికి వెళ్ళాలని, అదేవిధంగా విద్యార్థుల కంప్యూటర్ విద్య, అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మరి గ్రామ పంచాయతీలకి నిధులు వెచ్చిస్తూ మరి గ్రామ పంచాయతీలు పురోభివృద్ధి సాధించడానికి, మరి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి వారు ఎంతగానో కృషి చేసినట్టు మహనీయుడు.
వారి యొక్క సేవల వల్లే ఈ భారతదేశం ఇవాళ 21వ శతాబ్దంలో దూసుకుపోయిందని చెప్పుకుంటూ ఈ రోజు ఆ మహానుభావుడు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. డిస్ప్లే సరే ఓకే అండి, ఓకే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకురాళ్లకు, అలాగే పత్రికా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాజీవ్ గాంధీ గురించి భారతదేశంలో మనం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఈవేళ భారతదేశం టెక్నాలజీలో ముందుకు పోతుందంటే రాజీవ్ గాంధీ కారణం. ఆయన ప్రవేశపెట్టినటువంటి నూతన టెక్నాలజీ విధానాలన్నీ కూడా ఈవేళ భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అటువంటి మహానుభావుడికి రాజమండ్రి తోటి చాలా అనుబంధం ఉంది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత రెండో రోజే ఆయన పెరంబూరులో అక్కడ హత్యకు గురి కావడం జరిగింది. చిన్న వయసులో ఆయన పోయాడు. అందువల్ల ఆయన జ్ఞాపకార్థం ఉండాలని చెప్పి ఆయన చేసిన త్యాగాలకే నిరసనగా ఇక్కడ ఆయన చేసినటువంటి త్యాగాలకే మరి గుర్తింపుగా ఇవాళ ఇక్కడ సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ లో మరి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి ఈ పార్క్ కి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. మరి ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఏమండి టీకే గారు మీరు ఇవ్వండి ఒక ఫోటో, ఒక ఫోటో, ఒక ఫోటో. కొంచెం అలా పక్కన రండి. వచ్చండి, వచ్చండి. రెడ్డి గారు అందరూ పట్టుకోండి, దాన్ని అందరూ పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ఏంటి మురళి గారు, మురళి గారు పట్టుకోండి ఒకసారి, అందరూ పట్టుకోండి.